అలాగనే ఈ వెలుగుదూతలు గూడా ఎలాంటి స్థలాన్ని వాడుకుంటారు? పరిశుద్ధ స్థలాన్ని వాడుకుంటారు. చాలా మంది క్రైస్ అమ్మో! పరిశుద్ధ స్థలానికి వస్తాడే అనుకుంటే ఆలయాన్ని ఒక 3:30 సంవత్సరాలు తొక్కి పాడు చేసి పరిశుద్ధ స్థలానికి వచ్చేస్తాడు యాంటీ క్రైస్ట్ చివరి దినాల్లో. మరి ఏది వాడుకున్నాడు? అసలు ఏది వేరే గుడి ఏది వాడుకోలా. యెరూషలేము ఆలయమే వాడుకున్నాడు. యెహోవా నామములో వాడబడే ఆలయాన్నే వాడుకున్నాడు. సో, వీళ్ళు అబద్ధపు ఆత్మలు లేకపోతే మోసపరిచే ఆత్మలు ఎక్కడి నుంచి పనిచేస్తాయంటే, నువ్వు ఏదైతే పరిశుద్ధ స్థలం అనుకుంటున్నావో, ఆ పరిశుద్ధ స్థలాల ద్వారానే పనిచేస్తాయి. సంఘము కావచ్చు, ఒక ప్రేయర్ గ్రూప్ కావచ్చు, ఒక ప్రేయర్ సెల్ కావచ్చు, లేకపోతే ఒక మినిస్ట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు పరిశుద్ధము, క్రైస్తవ సంబంధమైంది, యేసుక్రీస్తు నామాన్ని పలికేవారు అనే స్థలాల నుంచే ఈ మోసపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మలు పనిచేస్తాయి. ఓకే. ఏ పేరుతో వస్తాడు అంటే యేసుక్రీస్తు నేనే యేసుక్రీస్తుని అని వస్తాడు. లేకపోతే నేను యేసుక్రీస్తు ప్రవక్తనని వస్తాడు.